శ్రీరామచంద్రుడు సైతం నడయాడిన పుణ్యస్థలి గండి. అలాంటి పరమ పావన స్థలిలో రామభక్తుడి కోవెల దర్శించిన భక్తులు భక్తి పారవస్యానికి గురవుతారు. భక్తులను ఎవరిని పలకరించినా వీరాంజనేయ స్వామి దర్శన భాగ్యాన్ని తమ జీవన సౌఖ్య ప్రదాతగా చేస్తారు. ఆ స్వామి కురిపిస్తున్న అనుగ్రహాన్ని తన్మయంగా వెల్లడి చేస్తూ ఉంటారు. మేము ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం వచ్చి దేవుని దర్శనం చేసుకుంటున్నాము. మాకు అనుకునేటువంటి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం దేవుని దర్శనం చేసుకుని స్వామి కృపకి పాత్రలు అవుతున్నామండి. వీరాంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ స్వామి. శ్రీరామచంద్రుల వారి ప్రతిష్ట అని చెప్తారు. ఇక్కడికి ప్రతి నెల వచ్చి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటా ఉంటాము. మాకు అనుకునేవన్నీ నెరవేరుతూ ఉంటాయి. చాలా గొప్ప మహిమల గల దేవుడు ఆంజనేయ స్వామి. ఇక్కడ స్వామివారిని ప్రతి సంవత్సరము దర్శించుకుంటాము. దాదాపుగా 10-12 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వస్తాము. స్వామివారి కృప వల్ల మా కుటుంబంలో ఆరోగ్యం బాగా ఉన్నది. మేము సంవత్సరం వస్తాము గండికి. గండి క్షేత్రం ఎంత గొప్పది. స్వామివారి దర్శనం మాకు చాలా మేలు జరుగుతుంది. ఆంజనేయ స్వామి వెరీ పవర్ఫుల్ గాడ్. ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించి ఆంజనేయ స్వామిని కోరుకుంటే ఎల్లవేళలా మన కోరికలు నెరవేరుస్తాడు. ఇక్కడ దర్శనం బాగా జరిగింది. దేవుని దర్శనానికి వచ్చినాము, బాగా జరిగింది. బుధ జన వేదిత పూర్ణ స్వరూపం శ్రీరామదూతం శిరసా నమామి. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. శ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ శ్రీంకార వేద్య కరుణించవయ్య. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. మహిత శక్తి నే దివ్య కీర్తి నే పొగడ తరమా రవి తేజ హనుమా. నీ మహిత శక్తి నే దివ్య కీర్తి నే పొగడ తరమా రవి తేజ హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. నాట్యకోవిదుడు, అష్టసిద్ధులు కలవాడు, మహాబలవంతుడు, సర్వదేవ వంద్యుడు ఆంజనేయుడు. గండి క్షేత్రంలో వెలిసిన ఆ వీరాంజనేయుడి అనుగ్రహ సంపద సదా మనందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ రేపు మరో తీర్థయాత్రలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.